ఎందుకు ఇంత ఆటిజం పెరిగిపోయిందంటే క్యాన్ బి వన్ ఆఫ్ ద రీజన్ రేడియేషన్ అంటున్నారు. అటువంటి రేడియేషన్ ని తగ్గించడానికి యాంటీ రేడియేషన్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. ఏంటి అసలు? ప్రెగ్నెంట్ లేడీకి తెలియదు వాట్స్ షీఈస్ డూయింగ్ అని. తనేమనుకుంటుంది ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. పొట్టలో ఉన్న బేబీ కీప్స్ ఆన్ అబ్జార్బింగ్. సో అది అరికట్టడానికి మనం బ్లాంకెట్ తీసుకొచ్చాం. అయితే ఒకప్పుడు కూడా సెల్ ఫోన్స్ ఉండేవి, కానీ ఈ గత 10 years లోనే ఇటువంటి కేసెస్ కానీ ఆటిస్టిక్ బిహేవియర్ కానీ ADHD కానీ వింటూ ఉన్నాం ఇండియాలో కూడా. ఎందుకంటారు? ఈ ఆటిజం అయినా కానీ ADD ADHD అని ఏదైనా కానీ పుట్టిన వెంటనే తెలియదు. మనం వాళ్ళు మాట్లాడాలి, మాటలు చెప్పడం మొదలెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేసే టైం కల్లా మనకు అర్థమవుతుంది ఎందుకు పిల్లాడు మాట్లాడలేకపోతున్నాడు. సో మెయిన్ ఈషీల్డ్స్ అనే కంపెనీ మీరు ఏదైతే స్థాపించారో అది యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసింది. అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ మనలాంటి వాళ్ళకి ఏంటి, we are using cell phones all the time. Every day 24/7 we are using it. When you are putting the phone close to your private parts, there are other issues coming up like సో ఇటువంటి ఒక పౌచ్ తీసుకుంటే రేడియేషన్ అనేది మనం ప్రైవేట్ పార్ట్స్ లకి పోకుండా చూసుకోవచ్చు. 1 year ago you were helpless. There is no solution. Solution ఉన్నప్పుడు నువ్వు తీసుకోకపోతే అసలు ఈ యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటి, యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి? The concept is called a Faraday's cage. Faraday's cage ఏంటంటే యూజింగ్ మెటల్స్ ఒక సిగ్నల్ ని దాని నుంచి పాస్ కానియదు అనమాట. మెటల్స్ యూజ్ చేసాము, కాపర్ యూజ్ చేశారు అంటున్నారు కదా, సో చాలా గట్టిగా ఉంటుంది అనుకుంటున్నారు. బట్ యూ కెన్ సీ ఇట్ ఇస్ వెరీ సాఫ్ట్. మన వెంట్రుకల కన్నా సన్నటి వైర్స్ యూజ్ చేసి దాన్ని పాలిస్టర్తో మేము క్లబ్ చేసి we got a kind of a fabric type. We can't even say it's a good product, it's a great product because it is solving a major problem. సో మోహన్ గారు, ఇప్పుడు ఇండియాలో అక్రాస్ ద గ్లోబ్ చూసుకున్నట్లయితే ప్రతి 36 చిల్డ్రన్కి ఒక చిల్డ్రన్ ఆటిస్టిక్గా ఉన్నారు అని స్టాట్స్ చెప్తున్నాయి. ఎందుకు ఇంత ఆటిజం పెరిగిపోయిందంటే క్యాన్ బి వన్ ఆఫ్ ద రీజన్ రేడియేషన్ అంటున్నారు. అటువంటి రేడియేషన్ని కొత్తగా తగ్గించడానికి ఇన్నోవేటివ్గా రేడియేషన్ ప్రోడక్ట్స్, యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. ఏంటి అసలు? యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ ఏంటంటే వీ హ్యావ్ ఫేస్డ్ ఇట్ అవుట్. ఇప్పుడు ఒక బిడ్డని కన్సీవ్ అయిన దగ్గర నుంచి మనం కాపాడుకోవడం మొదలెడితే బిడ్డ పుట్టిన తర్వాత 5 years వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆటిజం అయినా కానీ ADD ADHD అని ఏదైనా కానీ పుట్టిన వెంటనే తెలియదు. యూ కాంట్ ఫిగర్ ఇట్ అవుట్. సో మనకి ఒక 2 years 3 years మనం వాళ్ళు మాట్లాడాలి, మాటలు చెప్పడం మొదలెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేసే టైం కల్లా మనకు అర్థమవుతుంది ఎందుకు పిల్లాడు మాట్లాడలేకపోతున్నాడు అని. సో అందుకని చెప్పి ప్రొటెక్షన్ హ్యాస్ టు స్టార్ట్ వెన్ యూ స్టార్ట్ ఫర్ ప్లాన్ ఫర్ కన్సీవింగ్. అక్కడి నుంచి మొదలెట్టుకొని బిడ్డ పుట్టిన తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకొని రేడియేషన్లో ఇంపాక్ట్ కాకుండా, దాని తర్వాత 1-2 years వచ్చినప్పుడు కూడా క్యాప్లు పెట్టుకొని ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త పడితే మనకు ఆ నంబర్స్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ వల్ల ఎంతవరకు మనం ఆ ఎక్స్పోజర్ని తగ్గించగలం? ఆల్మోస్ట్ 99%. బేసికల్ ఏంటంటే బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఫర్ రేడియేషన్. ఈ ఆటిజం ADD ADHD ఈజ్ కంప్లీట్లీ ఏ బ్రెయిన్ డిజార్డర్. సో మనం ఏంటంటే ఆ బ్రెయిన్ అనే ఆర్గన్ని కాపాడుకోగలిగితే ఈ డిజార్డర్స్ని తగ్గించుకోవచ్చు. సో ఎటువంటి యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి? సో మా ప్రోడక్ట్ నెంబర్ 1 ఏంటంటే ఒకటి యాంటీ రేడియేషన్ బ్లాంకెట్ అంటున్నాం. సో దట్ బ్లాంకెట్ ఏంటంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి మోస్ట్ పీపుల్ వెన్ దే ఆర్ యూజింగ్ ఎ ఫోన్ దే టెన్ టు, అంటే ఒక ఫోన్ పట్టుకొని ఒక రీల్ మొదలెట్టి 1 గంట 2 గంటలు తెలియకుండా అయిపోద్ది టైం. బట్ ఆ 1-2 గంటల్లో ఒక వీడియో చూస్తున్నంతసేపు ఎంత రేడియేషన్ ఆ ఫోన్ లాగుతుందో వాళ్ళకి తెలియదు. సో మనము ఒక రీల్ టైమ్స్ 1 hour క్యాల్కులేట్ చేసుకుంటే చాలా హెవీ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ బీయింగ్ డ్రాన్ బై ది సెల్ ఫోన్. ఇన్ టర్న్ ఏంటంటే ఆ పొట్టలో ఉన్న బేబీ కీప్స్ ఆన్ అబ్జార్బింగ్. సో అది అరికట్టడానికి మనం బ్లాంకెట్ తీసుకొచ్చాం. సెకండ్ థింగ్ ఏంటంటే పుట్టిన బేబీ, ఇప్పుడు జస్ట్ బోర్న్ నుంచి 6 months వరకు బేబీ పాకడం మొదలెట్టినంత వరకు మనము బేబీ బ్రెయిన్ తల హుడెడ్ స్వాడల్ అంటాం అన్నమాట. తల నుంచి కవర్ చేసి బాడీ మొత్తం ర్యాప్ చేసి ఉంచడం వల్ల వీఆర్ ప్రొటెక్టింగ్ ద బేబీ అంటిల్ సర్టన్ ఎక్స్టెంట్. బట్ వెన్ ద బేబీ స్టార్ట్స్ వాకింగ్, సో వీ హ్యావ్ క్యాప్స్ అన్నమాట, బీనీ క్యాప్స్. ఆ క్యాప్స్ పెట్టి ఉంచితే దే ఆర్ సేఫ్. అంటే నాట్ ఓన్లీ మీరు ఫోన్ వాడుతున్నంతసేపే ఇంపాక్ట్ అంటే నో, బేబీ ఫోన్ వాడాల్సిన అవసరం లేదు, చుట్టుపక్కల వాళ్ళు వాడుతున్నారు. మీరు ఫోన్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇంటి చుట్టుపక్కల మీకు రేడియేషన్ టవర్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ టవర్స్ చాలా ఉన్నాయి.
మీరు ఇంట్లో దర్ ఇస్ అ మెషిన్ కాల్డ్ RF మీటర్, చెక్ చేసుకోవచ్చు హౌ ఇంపాక్టెడ్ ఈజ్ అవర్ హోమ్. అయితే ఒకప్పుడు కూడా సెల్ ఫోన్స్ ఉండేవి, కానీ ఈ గత 10 yearsలోనే ఇటువంటి కేసెస్ కానీ ఆటిస్టిక్ బిహేవియర్ కానీ ADHD కానీ వింటూ ఉన్నాం ఇండియాలో కూడా. ఎందుకంటారు? యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ గాన్ అప్. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ కూడా మనకు సెల్ ఫోన్ టవర్స్ ఉండేవి, కానీ ఇంత కాంపిటీషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ 3G 4G 5G వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ సెల్ ఫోన్ కంపెనీ వాంట్స్ టు గివ్ ఎ గుడ్ సర్వీస్. ఆ గుడ్ సర్వీస్ ఇవ్వాలంటే దే హ్యావ్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ టవర్స్. సో సమ్ కంపెనీస్ ఆర్ పేయింగ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ లైక్ మీ కమ్యూనిటీ పైన మేము టవర్ పెట్టుకుంటాము, సో విల్ పే రెంట్, నెలకి ₹1,00,000 ₹2,00,000 రెంట్ పే చేస్తాము అని చెప్పి ఆఫర్ చేస్తారు. సో ఈజీ మనీగా ఫ్రీ మనీ పోయేదేముందని చెప్పి తీసేసుకుంటారు జనాలు. బట్ వాట్ హ్యాపెన్స్ విత్ దాట్, కంటిన్యూస్గా ఆ చుట్టుపక్కల ఒక 500 మీటర్స్లో ఉన్న జనాలందరూ దే ఆర్ ఇంపాక్టెడ్ బై ఇట్. వాళ్ళు ఫోన్ వాడినా వాడకపోయినా కానీ, ఎవరు ఫోన్ వాడినా కానీ టవర్ నుంచి వెళ్తుంది. సో టవర్ ఈస్ కమ్యూనికేటింగ్ ఆల్ ద టైమ్ 24/7 365 days యు ఆర్ ఇన్ రేడియేషన్. సో అలా ఉంటే ఇంకా అసలు చాలా డేంజరస్. అంటే దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది అపోకలిప్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్లోనే 1 2 3 4 members ఉన్నాము. సో ఇలా చూస్తూ ఉన్నాము, ఇప్పుడు ఏం వాడట్లేదు, అయినా కానీ రేడియేషన్ రిసీవ్ అవుతుందా? తక్కువ. ఎందుకంటే ఆ ఫోన్ చేసేది ఏంటంటే ఫర్ నౌ ఇట్ ఈస్ టెల్లింగ్ ద సెల్ ఫోన్ టవర్స్ దట్ ఐఎమ్ అట్ అ సర్టన్ లొకేషన్, ఇట్ విల్ ఓన్లీ సెండ్ ఎ పింగ్. ఓకే. బట్ వెన్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్, సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ లుకింగ్ అట్ ఎ రీల్, a video, it is continuously downloading packets from the tower. మోహన్ గారు, ఇప్పుడు ఇది మన దగ్గర RF మీటర్ ఉంది, రైట్? సో ఫోన్ కూడా ఉంది. నేను అన్లాక్ చేస్తాను, ఒక రీల్ స్వైప్ చేస్తుంటాను, చూస్తుంటా, ఆ సిగ్నల్ అనేది మారుతుందో లేదో, అసలు రేడియేషన్ అనేది డేంజరస్ చూపిస్తుందో లేదో చూద్దాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్లాక్ కూడా చేయకుండానే యూ కెన్ సీ దట్ అప్పర్ సిగ్నల్ అనేది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అవును అవును. సో you can see what happens when you unlock the phone. You don't even have to do it. మనం రేడియేషన్లో ఉన్నాం ఆల్రెడీ. అమ్మో, నిజంగా అసలు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. If a pregnant lady is browsing the cell phone and the say for example baby ఇక్కడ ఉంది అనుకుందాం, ఆ బేబీ ఎంత రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అంటే ఇన్నోసెన్స్ మనకు తెలియదు, ఒక ప్రెగ్నెంట్ లేడీకి తెలియదు వాట్స్ షీ ఈస్ డూయింగ్ అని. తనేమనుకుంటుంది ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, కాలం గడపడానికి అని చెప్పి ఏదో చూస్తున్నాను. లేకపోతే అట్లీస్ట్ ఐ విల్ మేక్ ఎ కాల్, I'll call somebody. Maybe I'll call you. అమ్మో, కాల్ చేసి నాకే కాల్ చేస్తున్నారు మీరు. ఇందాక ఫుల్ రెడ్ వచ్చేసింది, పైన కొడతా ఉంటుంది అనమాట. వన్స్ వీ స్టార్ట్ కమ్యూనికేటింగ్, యూ డూ వీడియో కాల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఇట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ అనమాట. అంటే ఇట్స్ నాట్ ఒక పర్టికులర్ నెంబర్ అంటూ ఉండదు, స్పైక్స్ లాగా కొడతా ఉంటుంది అనమాట. ఇట్ విల్ గో హై, ఇట్ విల్ గో డౌన్. ఒక ప్యాకెట్స్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ప్యాకెట్స్ లాగా పంపిస్తూ ఉంటారు. సో మనకే ఇంత డేంజరస్ అన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీ వన్స్ షీ కన్సీవ్ అయిన తర్వాత మొబైల్ చూస్తూ స్వైప్ చేస్తూ రీల్స్ చూస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్, ఆ రేడియేషన్ అనేది బేబీకి వస్తుంది. అండ్ దట్ ఫీటస్ ఈస్ వెరీ ఏమంటారు ఫ్రెజైల్, సెన్సిటివ్ ఉంటుంది. సో ఎందుకంటే వాటర్ కంటెంట్ బేబీ బ్రెయిన్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల సైన్స్ సేస్ baby's brain absorbs 60% more radiation than an adult. Because ఏంటంటే స్కల్ అనేది ఫామ్ అయి ఉండదు. స్కల్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అ ప్రొటెక్షన్, ఇట్ విల్ స్టాప్ ఎ లిటిల్ బిట్ కంపేర్ టు అడల్ట్స్. ఇంకా ప్రొటెక్షన్ లేని టైంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ కీప్స్ ఆన్ అబ్జార్బింగ్. అండ్ దాని ఇంపాక్ట్ ఎప్పుడు తెలుస్తుంది? మా పిల్లలు బాగానే ఉన్నారు కదా, ఏం ప్రాబ్లం లేదు, ఇంపాక్ట్ ఇప్పుడు తెలియదు, 2-3 years తర్వాత. అండ్ worst case only are diagnosed as ADD, ADHD, right, or autism. But here nowadays ఎట్లా అయిపోయిందంటే బీయింగ్ హైపర్ యాక్టివ్ has become a norm. చెప్పుకుంటామే మా పిల్లోడు చాలా యాక్టివ్ ఉంటాడండి, ఒక దగ్గర కుదిరి ఎప్పుడు పరిగెడతానే ఉంటాడండి. పరిగెట్టడము ఒక లెవెల్ వరకు ఉండేది. ఇప్పుడు మన చిన్నప్పుడు కూడా దెర్ వేర్ పీపుల్ హూ ఆర్ యాక్టివ్, బట్ బీయింగ్ హైపర్ యాక్టివ్ ఈజ్ కైండ్ ఆఫ్ అ డిజార్డర్. యూ నీడ్ టు లుక్ ఎట్ ఇట్. హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల ఏంటంటే ఒక ప్లేస్లో కూర్చోలేరు, they cannot take an instruction, they cannot concentrate on anything. సో మెయిన్ ఈషీల్డ్స్ అనే కంపెనీ మీరు ఏదైతే స్థాపించారో అది యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసింది. అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ మనలాంటి వాళ్ళకి ఏంటి న్యూయర్ థింగ్స్ ఏంటి ప్రోడక్ట్స్? ఎస్, ఇప్పుడు యాజ్ అన్ అడల్ట్ we are using cell phones all the time. Either every day 24/7 we are using it. Right. పడుకునేటప్పుడు మన తల పక్కన పడుకుంటాం. We don't want to miss out any calls.
ఎనీ నోటిఫికేషన్స్. దానివల్ల ఏం జరుగుతుంది? సో either you, or it can be business or personal, you keep on looking at the phone and you keep on using the phone. మనకు తెలియకుండా ఏమైపోతుంది అంటే మన బ్రెయిన్స్, ఎవ్రీబడీస్ బ్రెయిన్ ఈజ్ గెటింగ్ ఇన్ టు సర్టన్ ఎక్స్టెంట్ వేర్ ఇట్ కెనాట్ ఆపరేట్ అప్ టు ఇట్స్ పొటెన్షియల్. అంటే వీఆర్ ఆపరేటింగ్ అట్ లెస్ దెన్ 2%, 1% ఆఫ్ ద కెపాసిటీ. మనం ఏంటంటే ఏదైనా కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక 1 hour కాన్సన్ట్రేటెడ్గా ఒక పని మీద చేయాలంటే చేయలేకపోతున్నాం. బట్ వీఆర్ సీయింగ్ దట్ మనకి హెడేక్ వచ్చేస్తుంది, స్లీప్ డిప్రైవేషన్, ఇరిటేషన్, ఇవన్నీ వచ్చేస్తున్నాయి లైఫ్లో. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఎఫెక్ట్స్. సో రేడియేషన్ క్యాన్ బి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అనుకోవచ్చు. దానికోసమే మనం ఈ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఎస్, గెటింగ్ దిస్ ప్రోడక్ట్ ఏంటంటే యూ టేక్ వన్ మేజర్ థింగ్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ సీ. Start using the products while being on the call or in your browsing. You can see the difference. You can observe the difference within yourself within a day. Ante. How calm you are. So చూద్దాం అసలు ఏంటి ఈ ప్రోడక్ట్స్ అని. సో ఇదైతే లైక్ యాంటీ రేడియేషన్ ఫోన్ పౌచ్ అంటే దాని మేజర్ రీజన్ ట్రెండీ ఆల్సో. yes, the major ఏంటంటే అది మనం పాకెట్స్లో పెట్టుకొని తిరుగుతున్నాం కదా ఫోన్. అవును. That phone is not sitting idle even for a second. వాడకపోయినా ఎవ్రీ ఫ్యూ మిల్లీ సెకండ్స్ ఇట్ హ్యాస్ టు సెండ్ పింగ్స్ టు ద టవర్. ఆ పింగ్ పంపించడం అనేది ఎట్లా పంపిస్తుంది అంటే ఇట్ డజంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద టవర్. ఇట్ హ్యాస్ టు సెండ్ ద పింగ్ అట్ అ సర్టన్ సిగ్నల్ స్ట్రెంగ్త్. సో వాట్ దిస్ డస్ ఈస్ ఇట్ విల్ రెడ్యూస్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పింగ్ దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది సెల్ ఫోన్. సో దానివల్ల ఏంటంటే వెన్ యు ఆర్ పుట్టింగ్ ద ఫోన్ క్లోజ్ టు యువర్ ప్రైవేట్ పార్ట్స్, there are other issues coming up like infertility. Again, infertility centers అసలు ఎన్ని ఉన్నాయంటే చెప్పొద్దు. రైట్. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మళ్ళీ రేడియేషనే, మొబైలే. సో ఇటువంటి ఒక పౌచ్ తీసుకుంటే మేబీ ఇన్ఫర్టిలిటీ అనేది తగ్గించవచ్చు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గొచ్చు, రేడియేషన్ అనేది మనం ప్రైవేట్ పార్ట్స్ లెక్క పోకుండా చూసుకోవచ్చు. సెకండ్ హెల్త్ బాగుంటే హ్యాపీనే కదా. సో బేసికలీ యు ఆర్ కవరింగ్, యు ఆర్ హెల్పింగ్ అవుట్ ది కరెంట్ జనరేషన్స్ హెల్త్ అండ్ యు ఆర్ సేఫ్ గార్డింగ్ ద అప్కమింగ్ జనరేషన్స్. ఇప్పుడు ఫర్టిలిటీ వల్ల ఏంటంటే న్యాచురల్ బర్త్స్ అనేది తగ్గిపోతున్నాయి. మేబీ 20 years down the line, if the current generation goes like this, న్యాచురల్ డెలివరీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యామంటేనే వావ్ అనుకోవాల్సి, ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతైనా న్యాచురల్గా కన్సీవ్ అయిన బేబీకి ఐవీఎఫ్లు ఆ బేబీకి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్లీ. పోనీ వాళ్ళని హెల్దీగా ఉంచడానికి అప్పుడైనా ఐవీఎఫ్ తీసుకొని నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పటికీ నువ్వు సెల్ ఫోన్ వాడకూడదు. బట్ సెల్ ఫోన్ వాడడం అనేది ఇన్నెవిటబుల్ కాబట్టి ఇటువంటి యాంటీ రేడియేషన్ పౌచెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాడితే you can be safely safeguarding your baby. 1 year ago you were helpless, there is no solution. But solution ఉన్నప్పుడు నువ్వు తీసుకోకపోతే that is your problem. సో ఇది ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. సో వాట్ ఆర్ యూ డూయింగ్ టు క్రియేట్ దిస్ అవేర్నెస్? yes, we are tying up with multiple hospitals. Okay. And we are going to hospital ఏంటంటే there is something called prenatal seminars. ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళందరినీ దట్ పర్టికులర్ హాస్పిటల్ కాల్స్ ఆన్ అ సర్టన్ డే టు గివ్ దెమ్ వాట్ టు ఎక్స్పెక్ట్ in this journey of pregnancy. And what kind of exercises you can do and what kind of medications, what kind of food you need to take అనేది ఒక్కొక్కరు చెప్పకుండా they are calling a bunch of people, bunch of families like wife and husband వాళ్ళందరినీ పిలిచి ఒక రోజు they are giving their seminar. So we are participating in those seminars, telling them the ill effects of radiation, how can you safeguard your baby. అట్లాగా హాస్పిటల్స్తో టైఅప్ అయి చేస్తున్నాము. సెకండ్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ గైనకాలజిస్ట్ ఈస్ ప్రీనేటల్. సో వన్స్ కమ్స్ పోస్ట్ నేటల్. పోస్ట్ నేటల్ ఏంటంటే వీఆర్ టైయింగ్ అప్ విత్ పీడియాట్రిక్ క్లినిక్స్, మెటర్నిటీ హాస్పిటల్స్. డెలివరీ అయిన తర్వాత వీఆర్ ఎంకరేజింగ్ ద మెటర్నిటీ హాస్పిటల్స్ టు ప్రొవైడ్ అవర్ హుడెడ్ స్వాడల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూ బోర్న్ ప్యాకేజ్. బేబీ పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ర్యాప్ చేసి పంపించండి, మేక్ ఇట్ ఏ హ్యాబిట్. సో దట్ యు ఆర్ అవాయిడింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ దిస్. సో కన్సీవ్ అవ్వగానే వాళ్ళకి ఒక ఏమంటారు కిట్స్ ఇస్తుంటారు కదా. సో ఆ కిట్లో డెఫినెట్లీ ఒక ఫోన్ పౌచ్ ఉండాలి, బినీ క్యాప్ ఉండాలి, ఈ షీల్డ్స్ వారి యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ ఉండాలి, అండ్ ఒక బ్లాంకెట్ ఉండాలి, అండ్ బేబీ ర్యాప్ ఉండాలి.
ఈ 4 ఉంటే ఇట్స్ జస్ట్ అంటే మనము ఎంత వాళ్ళని అటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ADHD కావచ్చు మేబీ అవి రాకుండా చూసుకోవచ్చు కదా. When there is a preventive method, better use it. అండ్ ఒక్కసారి వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ వీ కాంట్ క్యూర్ ఇట్, వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్ అంతే. ఎంత బాధ తల్లిదండ్రులకి. చిన్న యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ వాడితే అయిపోతుంది కదా, అవేర్నెస్ లేదు. ఇప్పుడు నిజంగానే ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే డెఫినెట్లీ మీ ఇంట్లో కావచ్చు ప్రతి ఒక్కళ్ళు వాడొచ్చు యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్. ఇట్స్ నాట్ ఏమంటారు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. వెన్ వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ PVRలో ఒక 800 పెట్టి ఒక పాప్కార్న్ కొనే బదులు ఇట్స్ ఆల్మోస్ట్ అంతకంటే కొంచెం ఎక్కువైనా బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ఇట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ దిస్ బినీ క్యాప్. It's for kids. This is for kids. చిన్న పిల్లలు, newborn babies. అంటే we are currently in talks with the multiple preschools. ఇప్పుడు ప్రీ స్కూల్ అనే ప్లేస్ ఏంటంటే వేర్ 1.5 year 2 years లోపల ఉన్న పిల్లలు ప్రీ స్కూల్కి వస్తున్నారు. వాళ్ళది ఏంటంటే మేబీ మధ్యాహ్నం వరకు ఉంటుంది, పొద్దున్న 9కి వస్తారు, 12కి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు, అమ్మ నాన్న జాబులు చేసుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. రాగానే కమాన్ వేర్ ఇస్ మై ఫోన్ ఏది, నా ఐప్యాడ్ ఏది అని చెప్పి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఏంటంటే సరే తీసుకో ఫోన్ చూసుకోపో అని చెప్పేసి ఫోన్ ఇచ్చేస్తారు. వాడు రోజంతా ఫోన్ చేసుకుంటారు. దాని తర్వాత ఏంటి నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్తే మేము గమనించిందంటే ప్రీ స్కూల్స్ వాళ్ళు దే ఆర్ యూజింగ్ ద టర్మ్స్ ఆఫ్ ADD ADHD డిజార్డర్స్. ఒక 10 years బ్యాక్ ఈ టర్మ్స్ ఎవరు యూజ్ చేసేవాళ్ళు కదా ఇండియాలో. బట్ ఈవెన్ ప్రీ స్కూల్స్ స్టార్టెడ్ యూజింగ్ ద టర్మ్స్. అంటే ప్రీ స్కూల్ టీచర్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఫేసింగ్ ద రాత్ ఆఫ్ ఇట్. పిల్లలు కుదురుగా కూర్చొని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో వీఆర్ ఎంకరేజింగ్ ద ప్రీ స్కూల్స్ టు గివ్ ఇట్ యాజ్ ఎ స్కూల్ కిట్. ఇంటికి వెళ్తే పిల్లలు ఎలా అయిపోవాలంటే అట్లీస్ట్ ఫోన్ కావాలంటే ఇదిగో అమ్మ నేను క్యాప్ పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఇవ్వను ఫోన్, అదొక రూల్ లాగా పెట్టండి. క్యాప్ పెట్టుకుంటేనే ఫోన్, లేకపోతే లేదు. అట్లీస్ట్ యూ కెన్ అవాయిడ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ దాట్. సో నిజంగా ఇట్స్ అ బెటర్ అండ్ బెస్ట్ ఐడియా యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ పెద్దవాళ్ళకు కూడా మనం బినీ క్యాప్ అనేది ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడతాం కాబట్టి ఆ క్యాప్ పెట్టేసుకొని ఆ క్యాప్ పైనుంచి ఫోన్ పెట్టుకోండి. యువర్ బ్రెయిన్ ఈజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ. ఇఫ్ యూ కెన్ సేఫ్ గార్డ్ ఇట్, దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ గెట్. సో దీనివల్ల ఎంతవరకు సేఫ్ గార్డ్ అవుతుంది అండ్ అసలు ఈ యాంటీ రేడియేషన్ ప్రోడక్ట్స్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటి, యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి? రైట్, ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ Faraday's cage. Faraday's cage ఏంటంటే యూజింగ్ మెటల్స్ you can repel, you cannot let a radiation ఒక సిగ్నల్ని దాని నుంచి పాస్ కానియదు అనమాట. వాట్ ఇట్ డస్ ఇస్ దాంట్లో కండక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయి యాటమ్స్లో, వన్స్ ఎనీ సిగ్నల్ వైర్లెస్ సిగ్నల్ విచ్ హిట్స్ ద యాటమ్స్, ది ఎలక్ట్రాన్స్ జంప్. ఒక బ్యాండ్ని జంప్ అయినప్పుడు ఇట్ విల్ క్రియేట్ అన్ యాంటీ ఫీల్డ్ compared to what the EMF field which is falling on that metallic sheet ఏదైతుందో అది యాంటీ ఫీల్డ్ క్రియేట్ చేసి ఇట్ విల్ నాట్ లెట్ ద సిగ్నల్ టు పాస్ త్రూ ఇట్. సో దానివల్ల ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ విదిన్ దట్ పర్టికులర్ Faraday's ఫ్యాబ్రిక్ ఇట్ ఈస్ సేఫ్ గార్డింగ్, ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ షీల్డ్. అందుకని అప్రాపర్గా మేము ఈ షీల్డ్స్ అని పెట్టాము, ఎందుకంటే EMF షీల్డ్స్. It is protecting from, shielding your body from EMF signals. Okay. So అది రిపెల్ అయిపోయి వెళ్ళిపోతుంది. Right. రానియది బ్లాక్ చేస్తుంది. అటువంటి మెటీరియల్ మీరు ఇందులో యూజ్ చేస్తారు ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో. సో మరి చాలా మంది అంటే చూడగానే నాకైతే చాలా సాఫ్ట్ గానే అనిపిస్తుంది, బట్ మెటల్స్ యూజ్ చేసాము, కాపర్ యూజ్ చేశారు అంటున్నారు కదా, సో చాలా గట్టిగా ఉంటది అనుకుంటున్నారు, బట్ యూ కెన్ సీ ఇట్ ఇస్ వెరీ సాఫ్ట్ ఇన్ నేచర్. దట్ ఈస్ అవర్ ఇన్నోవేషన్ అండ్ దట్ ఈస్ అవర్ రీసెర్చ్. ఐ హావ్ స్టార్టెడ్ మై జర్నీ యూజింగ్ ఇత్తడి చెంబులు ఉంటాయి కదా, ఇత్తడి గిన్నెలు, వాటి నుంచి మొదలెట్టుకుంటూ ఐ డిడ్ మై రీసెర్చ్ అండ్ ఫైనల్లీ ల్యాండెడ్ అప్ అండ్ క్రియేటింగ్ దిస్ పర్టికులర్ ఫ్యాబ్రిక్. దాన్ని చాలా సన్నటిది, ఆల్మోస్ట్ మన హెయిర్, మన వెంట్రుకల కన్నా సన్నటి వైర్స్ యూస్ చేసి దాన్ని పాలిస్టర్తో మేము క్లబ్ చేసి we got a kind of a fabric type. Okay. So adi తీసుకురావడం మా ఇన్నోవేషన్. So what and all the approvals you had? We have approvals from National Physical Laboratory. That is the foremost lab in India related to any electronics and communication, electronic gadgets and communication gadgets and again. We have approvals from that. We have certification from that. Okay. So and coming to there are many doctors who are asking us, do you have clinical trials, medical approvals unnayana? This is a wearable fabric. This is not a pharmaceutical tablet that you need to take in. You need to take some tests, blood tests అవి చేసుకోవాలా, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటే నో.
There are no side effects for it. This is a wearable product, and this is a protective product. సో అవుటర్ సర్ఫేస్ కాబట్టి ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ అక్కర్లేదు, అండ్ ఇట్స్ ప్రూవన్ ఇట్ ఈస్ Yes, ప్రొటెక్టెడ్. National Physical Laboratory of India has given a certification of the authenticity of the product and the efficiency of the product. పేటెంట్ రైట్స్ తీసుకున్నారా? లైక్ No, ఇంకా this is not patentable. ఓకే, Yeah, because Faraday's cage అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతుంది ఆల్రెడీ కాబట్టి, ఎగ్జిస్ట్ ఉంటుంది కాబట్టి సో we have created a different మెటీరియల్ టైప్లో పట్టుకొస్తున్నాం కానీ దిస్ ఇస్ నాట్ పేటెంటబుల్. ఓకే, సూపర్ సూపర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ అనుకుంటా యాంటీ రేడియేషన్ ప్రొడక్ట్స్ ని ఇన్నోవేట్ చేయడం ఇండియాలో ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. I didn't see anybody else coming into this particular area. So we are one of the foremost in India. అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ ఇన్నోవేషన్ గైస్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళము రేడియేషన్తో బాధపడుతున్నాం, మనకు తెలీదు. మనకి ఇప్పుడు నిద్ర పట్టకపోవడానికి, హెడ్ఏక్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ రేడియేషన్ ఉంటుంది. ఎక్కడో తల కింద ఫోన్ పెట్టుకోవడము. అండ్ ఇప్పుడు పిల్లలు ఎస్పెషల్లీ ఆటిజం, ADHD అని ఈ ఫీటస్ డెవలప్మెంట్లోనే వాళ్ళకి రేడియేషన్ ఇచ్చేయడం వల్ల సో మెనీ థింగ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ద రేడియేషన్. ఆ రేడియేషన్కి ఫర్ ద ఫస్ట్ ఈషీల్డ్స్ వాళ్ళు, మోహన్ నూనే గారు హిస్ ఎస్టాబ్లిష్డ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింగ్స్. ఖచ్చితంగా కంపల్సరీ వాడాలి. గుడ్ ప్రోడక్ట్ సేల్ చేయాలన్నా, గుడ్ ప్రోడక్ట్ ప్రమోషన్ చేయాలన్నా ఇట్ ఈస్ ఆనర్ అని చెప్పుకోవచ్చు. అంతేనా? You can't even say it's a good product, it's a great product because it is solving a major problem. Definitely. It's not a good to have product, it's a must have product now. Must have product, yes. We have come to that level in our journey as a civilization that there are some must have things. ఫోన్ అందరికీ మస్ట్ అయిపోయింది కమ్యూనికేషన్లో ఉండాలంటే. అట్లాగే మీరు ఫోన్ వాడుతున్నారంటే ప్రొటెక్షన్ కూడా మస్ట్ అయిపోయింది. మస్ట్. సో ఇది వాడితే కనుక మనం ఆ రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎవ్రీథింగ్, బేబీ పుట్టిన తర్వాత వాళ్ళని ఫోన్స్కి కొద్దిగా దూరం పెట్టేసి, ఒకవేళ అది ఇన్నోవేటబుల్ అయితే మీరు బిజీగా ఉంటే ఇటువంటి క్యాప్స్ కానీ ఇవి కానీ ఇచ్చేస్తే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. పిల్లలకి ఫోన్ ఇవ్వకపోవడం అనేది దట్స్ వన్ థింగ్. బట్ ఫోన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ చుట్టుపక్కల ఉన్న టవర్స్ నుంచి అవాయిడ్ చేసుకోలేము. కరెక్ట్. సెల్ ఫోన్ టవర్స్ ఆర్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ గ్యాడ్జెట్స్ యు ఆర్ గెటింగ్ ఈస్ బికమ్ వైర్లెస్, స్మార్ట్. డెఫినెట్లీ. ఫ్రిడ్జ్ తీసుకోండి, ఫ్రిడ్జ్ ఇస్ స్మార్ట్ ఫ్రిడ్జ్ అంటున్నాం. ఏంటి, యూ కెన్ కంట్రోల్ ద ఫ్రిడ్జ్ యూజింగ్ వైఫై. చెప్తుంది యూ కెన్ కంట్రోల్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. ఎనీ స్మార్ట్, ఎనీ వైర్లెస్ డివైస్ ఈస్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ రేడియేషన్. అయితే చాలా మంది పేరెంట్స్ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటారు, మా పిల్లవాడికి, మా పాపకి నేను ఫోనే ఇవ్వట్లేదు అని. కానీ వాళ్ళు కూడా రేడియేషన్కి ఎక్స్పోజర్ అవుతూ ఉంటారు. నాట్ కంప్లీట్లీ సెక్యూర్. సో అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యాంటీ రేడియేషన్ ప్రొడక్ట్స్ వాడాల్సిందే, నో డౌట్ అట్ ఆల్.